తిరుపతి జిల్లా అలిపిరిలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడు కోయిల సురేష్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు సీఏ రామకృష్ణ తెలిపారు. తనను తాను పోలీస్ ఆఫీసర్గా పరిచయం చేసుకుంటూ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసేవాడని, ఈ క్రమంలోనే వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని మభ్యపెట్టి 1,50,00,000 వసూలు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిపై గతంలో సిద్దిపేట, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఇలాంటి కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిని ప్రజలు నమ్మవద్దని సీఏ రామకృష్ణ సూచించారు. సూర్య ఐపీఎస్ ఎన్ఐఏ ఢిల్లీలో పనిచేస్తున్నాను. రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను. తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నాకు దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట 20,000తో స్టార్ట్ చేసి అప్ టు 1,50,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతనికి ఎక్కడే కానీ జాబ్ వచ్చినట్టు, జాబ్ ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరక్కపోయేటప్పటికి నా డబ్బన్నా ఇప్పించు, లేదంటే జాబ్ అన్నా ఇప్పించంటే అప్పుడు అతని మోసము ఇతను గుర్తించి ఇతను డబ్బు ఇవ్వట్లేదు, జాబు ఇవ్వట్లేదు అని చెప్పి అతను నిలదీస్తాడు. తర్వాత అతను మోసగాడని చెప్పి ఇతను కనుక్కోవడం జరుగుతుంది, ఐపీఎస్ కాదని చెప్పి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వగా నిన్న కేసు రిజిస్టర్ చేశాము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel